తొలి రోజే 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడానికి విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎవరైనా లబ్ధిదారులకు పెన్షన్లు అందకపోతే వాళ్లకు రేపటి సాయంత్రంలోగా అందిస్తామన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పెన్షన్ల పంపిణీ అనేటటువంటి ప్రక్రియ జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ఎన్నికలప్పుడు ఓటింగ్ సరళి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు మానిటరింగ్ చేసుకోవడం జరుగుతుందో అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా అదే స్థాయిలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ ఏ విభాగాలకి, ఏ ఏ శాఖలకు అయితే విస్తృతమైన నెట్వర్క్ ఉందో వాళ్ళందరినీ వినియోగించుకొని ఆ పెన్షన్ల పంపిణీ అనేటటువంటిది విజయనగరంలో జిల్లాల వ్యాప్తంగా జరుగుతుంది. అటు పార్వతీపురం జిల్లాలో ఇదే విధంగా జరుగుతుంది. ఇప్పుడు మనం విజయనగరంలోని డిఆర్డీఏ సమావేశ భవనంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం డిఆర్డీఏ అదేవిధంగా జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందని ఎప్పటికప్పుడు గణాంకాలను, ఈ శాతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మన జిల్లాలో గత నెల అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది పెన్షన్ల పంపిణీలో. ఇప్పుడు ఈ మంత్ కూడా ఎంతసేపట్లో ఈ పంపిణీ అనేటటువంటిది 100% జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారు సార్? ఇప్పుడు మన జిల్లాలో మొత్తం 2,80,352 పెన్షన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము ఉదయం 5:30 నుండే మేము గ్రామ స్థాయిలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గత నెలలో కూడా మేము మొదటి రోజే 97.5% చేసాము. మిగిలిన ఏమంటే సెకండ్ డేస్ కలిపి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మాట నిజమే. ఈ నెల కూడా మేము అదే టెంపోతో మేము కంటిన్యూ చేస్తున్నాము. 100% పూర్తి చేయడానికి మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయి ప్రభుత్వ అధికారి దగ్గర మొదలుపెట్టింది, మండల స్థాయి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో పీడీడీఆర్ఏ గారి ఆధ్వర్యంలో డిఆర్డీఏలో కంట్రోల్ రూమ్ కూడా పెట్టి మేము మినిట్ మేము మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా సిబ్బంది దగ్గర ల్యాబ్స్ ఉందా, లేదా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా అన్న విషయాన్ని కూడా మేము ఎక్కువ మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు మేము కింద స్థాయి సిబ్బందిని అలర్ట్ చేయడంతో ఇప్పుడు 10:30 కల్లా 90% కంప్లీట్ అయింది. మేము ఈరోజు ఈవినింగ్ వల్ల 100% మేము కంప్లీట్ చేయడానికి మేము అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నాము. సార్, నిన్నటికి గ్రామాల్లో దండోరా వేయడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా 1వ తేదీనే పెన్షన్ తీసుకోమని. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎవరైనా 1 ఈరోజు తీసుకోలేకపోతే రేపు ఇస్తారా? ఏ రకంగా ఉంటుంది? లేదు, ఇప్పుడు మేమేంటంటే బయట ఊరిలో ఉన్న వాళ్ళని కూడా మేము నిన్నే మా గ్రామ స్థాయి సిబ్బంది ద్వారా కొంతమంది ఫోన్లు కూడా చేసి మేము పిలిపించడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదనుకుంటున్నాను నేను. అయినా సరే ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఏమనుంటే రేపు ఈవినింగ్ కల్లా మేము ఇవ్వడానికి సరిపోతుంది. ఎల్లుండి అయితే అవకాశం లేదు. కొంతమంది పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్కి గ్రీవెన్స్కి రావడం ఇలాగ చేస్తున్నారు సార్. వీళ్ళకి ఏమైనా సరే తర్వాత ఎప్పుడైనా సరే వీళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉందో? గతంలో కొన్ని పెన్షన్లు తొలగింపుటువంటివి జరిగాయి. వాళ్ళకి ఏమైనా సరే అవకాశం ఈ దరిదాపుల్లో ఏమైనా విధానం ఉందా? దానికి ఎప్పుడు ప్రకటన రావచ్చు? ఇప్పుడు దరఖాస్తు ఇప్పుడు గ్రీవెన్స్లో ఇచ్చినా కానివ్వండి, లేకపోతే మాకు మామూలుగా వచ్చి ఇచ్చినా సరే దరఖాస్తులో తీసుకుంటాం మేము. తర్వాత ప్రభుత్వం నుండి మాకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత అవి ఏ విధంగా వెరిఫై చేయాలి, ఎప్పుడు వెరిఫై చేయాలి, ఎప్పుడు వాటిని యాడ్ చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం నుండి మాకు క్లియర్ నిబంధనలు వచ్చిన తర్వాత మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. నగరంలో కానీ అదేవిధంగా మండల స్థాయిలో కానీ ఈ పంపిణీ చేసేటప్పుడు ఏమైనా సరే సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా? అవి మీ దృష్టికి ఏమైనా వచ్చింది? ఏమి లేదు. ఈ నెల అయితే మాకు ఎటువంటి సాంకేతిక సమస్యలు అయితే రాలేదు. గత నెలలో వచ్చింది, అది 1.5 అవర్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ తర్వాత రెక్టిఫై అయిపోయింది. అంటే 100% ఈరోజు సాయంత్రానికే పెన్షన్ల ప్రక్రియ అనేటటువంటిది పూర్తి చేయడానికి జిల్లాలో ఉండేటటువంటి యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. 1 ఈరోజు సాయంత్రంలోపు ఎవరైనా సరే తీసుకోలేని వారికి రేపు సాయంత్రంలోగా అందజేస్తామని స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.